హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. చాలా సెన్సిటివ్ టాపిక్, సొసైటీలో బాగా జరిగే టాపిక్, అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్, ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం కూడా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మాయిలు, మీరు ఈ టాపిక్ గురించి చెప్పే ముందు ఒక క్వశ్చన్, దానికి ఎండింగ్లో ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడిప్పుడే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో పేరెంట్స్ పిల్లలకి నేర్పిస్తున్నారు. అదే ఒకప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే అలా ఎలా చెప్తారు అని అనేవాళ్ళు. కానీ టైం అనేది వచ్చాక చెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ అంతా అయిపోయాక అనుకుని ఏం లాభం? ప్రతి ఒక్కరికి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేర్పించడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏది తెలియకపోతే రేపు వాళ్ళకి ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకి అసలు ఏది తప్పో ఏది రైటో కూడా తెలియదు. 100 మెంబర్స్ గర్ల్స్లో కనీసం 70% వాళ్ళు అన్న చిన్నప్పుడు ఫిజికల్గా అబ్యూజ్ అయ్యే ఉంటారు. బయట వాళ్ళ వల్ల కానీ, రిలేటివ్స్ వాళ్ళ వల్ల కానీ, ఇంట్లో వాళ్ళ వల్ల కానీ, అంతెందుకు సొంత ఫాదర్ వాళ్ళ కూడా అబ్యూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. తప్పు అమ్మాయిలది కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలియని ఏజ్లో ఆపోజిట్ పర్సన్ ఏదో చేస్తున్నారని కనీసం వాళ్ళకి అర్థం కాని ఏజ్ అది. కానీ పదే పదే చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. చాలామంది ఇంట్లో చెప్తే తిడతారేమో, వాళ్ళనే డౌట్ పడతారేమో, వాళ్ళనే కొడతారేమో అని భయంతో ఆ ట్రామాలోనే వాళ్ళ చైల్డ్హుడ్ అంతా గడిపేస్తూ ఉన్నారు. తప్పు చేసినోడు ధైర్యంగా చేస్తున్నాడు, అలాంటిది నువ్వెందుకు భయపడాలి? భయపడితే లొంగిపోయారేమో అనుకుంటారు. పేరెంట్స్ అనుకోవచ్చు, పిల్లలకి చిన్న వయసులోనే అసలు వాళ్ళకి వాటి మీనింగ్ ఏంటో తెలియని ఏజ్లోనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో నేర్పించాల్సిన దౌర్భాగ్యం ఏంటి అని. కానీ ఇప్పుడు నేర్పిస్తేనే కొంచెంలో కొంచెమైనా ధైర్యంగా ఉండొచ్చు. ఏదో పనులు చేసిన వాళ్ళే సిగ్గు లేకుండా చేస్తున్నారు. అలాంటిది మీరు చెప్పేది కానీ నేర్పించేది కానీ ఒక మంచి పని. అలాంటి వాటిల్లో మనం ఎలాంటి సిగ్గు పడక్కర్లేదు. అలానే అమ్మాయిలు ఎవరైనా తేడాగా బిహేవ్ చేస్తే వెళ్ళి అమ్మకు చెప్పండి. అమ్మకు మించిన ప్రొటెక్టర్ ఎక్కడా దొరకదు. ఎందుకంటే మీ గర్ల్స్ మీకు మీరే వీక్ అనుకుంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే యు ఆర్ స్ట్రాంగర్. తిరగబడట్లేదు కానీ ఒక్కసారి తిరగబడితే ఎవరన్నా భయపడతారు. వీళ్ళు ఎందుకు తిరగబడతారులే అనే ధీమాతోనే ఇవన్నీ చేస్తున్నారు కొంతమంది. సో పేరెంట్స్ అందరికీ చెప్పేది ఒకటే, పిల్లలతో టైం స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనేది కొంచెం చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన వాళ్ళే కదా, మంచోళ్ళే కదా అని కూడా ఎవరిని అనుకోలేకపోతున్నాం. అలానే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అదేదో పెద్ద బూతులా చూడొద్దు. మీరు నేర్పించకపోయినా ఒక ఏజ్ వచ్చాక వాళ్ళే నేర్చుకుంటారు. కానీ చిన్నప్పటి నుండి తెలిస్తే ఏది మంచిది ఏది చెడో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అలానే అమ్మాయిలు ఇప్పటికీ కొంతమంది చిన్నప్పుడు ట్రామాని ఓపెన్ అప్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. వాళ్ళకి సేఫ్ అని ఒక పర్సన్ని చూసి అనిపించినప్పుడు ఆ ఇయర్స్ దాచుకున్న బాధని బయటికి తెస్తారు. సో బాయ్స్ ఆర్ గర్ల్స్ అలా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పండి. మనం ఉంటున్నందుకు సొసైటీ నుండి కాపాడేయలేము, కానీ అలాంటి సొసైటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అనే నమ్మకాన్ని అయితే ఇవ్వచ్చు కదా. వాళ్ళకి వాళ్ళు ధైర్యవంతులు అని గుర్తు చేయండి చాలు. లైఫ్లో ప్రతిదీ ఎవరూ చెప్పరు, మనమే తెలుసుకోవాలి అంటారు. కానీ కొన్ని విషయాలు చెప్తేనే చిన్నపిల్లలకి అర్థమయ్యేది. అది తప్పు పాపంలా చూస్తే ఫ్యూచర్లో పేరెంట్సే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేది. రిమెంబర్ గర్ల్స్, మీ చుట్టూ ఉన్న చిన్నపిల్లల్ని మీరే కాపాడుకోవాలి. రిమెంబర్ హౌ స్ట్రాంగ్ యు ఆర్. ఎందుకంటే మీరు లేకపోతే మేము కూడా లేము. ఇది మేము ఒప్పుకోవడానికి మాకు ఎలాంటి ఇది లేదు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ప్రతి ఒక్క అమ్మాయికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో తెలియాలి. సో గైస్, ఈ వీడియో ఎక్కడి వరకు చూశారు అంటే మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.